స్త్రీ సంతానలేమితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సృజన ప్రమోద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సంతానలేమి గల సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సృజన ప్రమోద్ గారు. అసలు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది లేడీస్ సంతానలేమితో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు? అసలు కారణాలు మనం బాగా చూసుకుంటే ఒకటి మేనరికం పెళ్లి చేసుకోవటం వల్ల అండి. సో ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కారణాలు థైరాయిడ్ వల్ల కానీ, పీసీఓడి వల్ల కానీ, మెటబాలిక్ డిసీజ్, బీపీ, షుగర్, క్రానిక్ డిసీజ్ తో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ అంటే ఒబిసిటీతో ప్రాబ్లం పడుతున్న వాళ్ళు కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి సరైన ప్రాపర్ న్యూట్రిషన్ లేని వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా సంతానం వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అంటే? ఫుడ్ విషయం అంటే ఇట్స్ మేనేజ్మెంట్ అండి, అంతే, ఇట్స్ నాట్ రెక్టిఫికేషన్. సో మేనేజ్మెంట్ విషయానికి వస్తే మనము ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. అంటే మనం తీసుకుంటున్న డైట్ లో కంప్లీట్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్స్ ఉండాలి, అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉండాలి. ఇవన్నీ ఉండేట్టు చూసుకొని అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కింద మనం ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ చేయటం, ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ మోడరేట్ వాక్, బ్రిస్క్ వాక్ కాకపోయినా అట్లీస్ట్ మోడరేట్ వాక్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒబిసిటీని దూరంగా ఉండటం. సో దే హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. సో అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఛాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫిజికల్ అండ్ మెంటల్ పీస్ మనలో ఉంటుందో, అంటే ఇద్దరు కపుల్స్ హ్యావింగ్ మంచి మెంటల్ పీస్ ఉంటుందో, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే మేనరికం వాళ్ళు కూడా సంతానలేమితో ఫేస్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇటువరకు కాలంలో సంతానలేమి ఉన్నప్పటికీ, కాకపోతే మేనరికం చేసుకున్నప్పటికీ ఏదో ఒకటి అంగవైకల్యంతో ఏదో ఒకటి పుట్టడం జరిగేది. కానీ ఇప్పుడు ఏకంగా పిల్లలే పుట్టట్లేదు. దీనికి రీజన్ ఏంటంటారు? పిల్లలు అంటే అది జెనెటిక్ మ్యూటేషన్స్ అండి. ఒకటి మేనరికంలో చాలా జీన్ మ్యూటేషన్స్ ఉంటాయి, క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఒకవేళ పిల్లలు పుట్టినా వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి సంతానం లేమి కూడా ఉంటది. అంటే మనం కంప్లీట్ వాళ్ళ ప్రెగ్నెన్సీనే రాదనమాట. సో అట్లాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే బికాస్ ఆఫ్ మ్యూటేషన్స్ అండ్ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ అంటే డీపర్ లెవెల్స్ లో పెథాలజీ ఉంటది అనమాట. వాటికి మనం కరెక్షన్స్ అనేది కాన్షియస్ ట్రీట్మెంట్ తో కరెక్ట్ చేయొచ్చు. ఆ మ్యాథమెటిక్ బ్లాక్స్ ని తీసేయచ్చు. అండ్ వీ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ ఈ కాన్షియస్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా మనం వాటికి కొంత కాకపోతే కొంత మనం మెరుగు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి వాళ్ళలో. ఓకే, ఇప్పుడు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. కాల్ తీసుకుందాం. సురేంద్ర గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సురేంద్ర గారు నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్కారం అండి మేడం. మరదలండి ఇప్పటికి దద్దపు చేసినండి. ఓకే, గట్టిగా మాట్లాడండి కొంచెం. పెళ్ళి ఇప్పటికే ఏడిపించండి మా మరదలకు, మా తమ్ముడికి. ఓకే, కొంచెం మీరు గట్టిగా మాట్లాడాలి. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 18 years అండి. 18 years అండి. ఓకే అండి. 18 years, 18 సంవత్సరాలండి. 18 సంవత్సరాలు మేడం. చెప్పండి, మీరు గట్టిగా మాట్లాడండి. 18 సంవత్సరాలు అండి పెళ్ళి. ఇప్పటికి ఇంతవరకు పిల్లలు కలదండి. అసలు వాళ్ళు మా తమ్ముడు సింగరేణిలో ఎంప్లాయ్ చేస్తాడు. ఓకే, అసలు ఇట్లా ఇస్తే బాగుంటుందండి ఇట్లా కనుక్కోవడానికి. ఓకే ఓకే, అంటే మీది మీ తమ్ముడు వాళ్ళది మేనరికపు వివాహమా అండి? లేదండి, మామూలుగా బయట సంబంధమే. ఓకే, అన్ని పరీక్షలు చేయించారా? దరిదాపు చేయించారండి. అన్ని పరీక్షలు చేయించారు? అవునండి. ఓకే, మరి ఏమని చెప్పారు పరీక్షలు చేయించినప్పుడు? ఏం లోపం ఉందని చెప్పారు? ఏం చెప్పలేదండి, కోర్సు వాడామని చెప్పారు. కోర్సు వాడాము దరిదాపు. ఓకే, వాడిన తర్వాత మళ్ళీ మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి, ఇల్లంది మాది. ఓకే, ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇల్లంది. డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ దరిదాపు ఆ స్పెషలిస్ట్ లేవు వాడ ఖమ్మంలో. ఓకేనండి, యాక్చువల్ గా మీరు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీరు రిపోర్ట్స్ చేయించామంటున్నారు, ఎగ్జామినేషన్ చేయించుకున్నారు, బట్ స్టిల్ వాళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు కోర్స్ తీసుకున్నారో చెప్పలేదు. మేబీ ఏ దానికైనా ఉండొచ్చు. జనరల్ గా ఇట్లాంటి కోర్స్ అనేది ఇప్పుడైతే హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట వాళ్ళ మిసెస్ కి. సో వాళ్ళకి ఓవ్యులేషన్ పీరియడ్ కరెక్ట్ గా ఉండకపోవటం, ఈ విధంగా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉండటం, ఇలా ఉండటం వల్ల హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు జనరల్ గా కోర్సులో. అంటే సో దానివల్ల కరెక్ట్ అయ్యిండదు. ఏమవుతుందంటే ఈ కోర్స్ వాడినంత సేపు వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. అండ్ బై లక్ ఈ టైంలో కనుక ప్రెగ్నెన్సీ వచ్చేస్తే బాగుంటుంది. ఒకవేళ రాకపోతే మళ్ళీ కోర్స్ వాడాల్సి ఉంటుంది అనమాట. కానీ హోమియోలో అలా ఉండదు. సో అట్లా అంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఆ కోర్స్ వాడిన తర్వాత, అంటే హోమియోలో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో దట్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ బి మోర్. ఎందుకంటే న్యాచురల్ సెక్రీషన్స్ ఆఫ్ ద హార్మోన్స్, అంటే బయట నుంచి సింథసిస్ హార్మోన్స్ కాకుండా న్యాచురల్ సెక్రీషన్స్, అంటే థైరాయిడ్ గ్లాండ్ కానివ్వండి, ఈవెన్ ఓవరీస్ కానివ్వండి, అంటే ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, వీటన్నిటి కూడా న్యాచురల్ హార్మోన్స్ స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అవుతుంది అండ్ ఫర్దర్ ప్రాబ్లం కూడా ఉండదు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు లేడీస్
చాలా మంది కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. మరి హోమియోలో వెయిట్ తగ్గడానికి కానీ అట్లా లేకపోతే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి కానీ ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వెయిట్ తగ్గడానికి, వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి, మనం పీసీఓడీలో కూడా వెయిట్ ఇంక్రీజ్ అవుతారు. బికాజ్ వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు వాళ్ళు. అండ్ వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అవడం వల్ల ఇంకా పీసీఓడీ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంది హోమియో మెడిసిన్. అట్ ద సేమ్ టైం ఈ హార్మోనల్ ట్రీట్మెంట్, అంటే ఏదైతే హార్మోన్ తక్కువ ఉందో, ఫాలికల్ సరిగ్గా జనరేట్ ఆ హార్మోనల్ కూడా ఆ ఇష్యూని కూడా క్లియర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం బేసిక్ బిఎంఆర్, అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళలో చాలా మందికి కారణం ఏంటంటే బిఎంఆర్ డౌన్ అయిపోవటం, అంటే బేసిక్ మెటబాలిక్ రేట్ అంటారు అనమాట. అది డౌన్ అయిపోవటం వల్ల ఒబిసిటీ చాలా లావ్ అయిపోతూ ఉంటారు. సో ఆ బేసిక్ మెటబాలిక్ రేట్ ని ఫాస్టన్ చేస్తుంది, అంటే క్వికన్ చేస్తుంది అనమాట మెడిసిన్. కాబట్టి అంటే ఆల్ అండ్ అట్ ద సేమ్ టైం మేము ఇచ్చే కౌన్సిలింగ్, అంటే ఇప్పుడు హోమియో కేర్ లో అయితే ఖచ్చితంగా ఇవన్నీ ట్రీట్మెంట్ తో పాటు హౌ టు మేనేజ్ ఒబిసిటీ, ఎలా మేనేజ్ చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత టైం వర్కౌట్ చేయాలి, ఎటువంటి మేనేజ్మెంట్ చేయాలి, ఇవన్నీ మేము కౌన్సిల్ చేస్తాం. కాబట్టి ఈజీగా ఒబిసిటీ తగ్గిపోవడానికి, అట్ ద సేమ్ టైం ఇన్ రిటర్న్ పీసీఓడీ ప్రాబ్లమ్, అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ మీరు అన్నారు కదా, ఇర్రెగ్యులర్ మెన్సెషన్ కూడా క్లియర్ చేస్తూ, అంటే న్యాచురల్ కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో మనం క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. వెంకటయ్య కరీంనగర్ నుంచి కాల్ చేశారు. వెంకటయ్య గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి మేడం గారు. చెప్పండి వెంకటయ్య గారు. మా మిసెస్ కి 2 months 3 months ఒక్కోసారి పీరియడ్స్ వస్తాయి. ఓకే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలల 3 నెలలు 4 నెలలు కూడా అవుతాయి. ఓకే. నేను ట్రీట్మెంట్ చేసుకుంటూ బాగానే ఉన్నది అన్నారు. ఓకే. అదే ఇప్పుడు ఈమెకు మంత్లీ లేట్ పీరియడ్స్ రావడం వల్ల పిల్లలు కాలేకపోతున్నారా అనేది ఒకటి తెలుసుకుందామని. మీ భార్య వయసు ఎంత అండి? 35-36 ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మీరు పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నాం, చాలా రోజులు అవుతుంది. ఓకేనండి. ఓకేనండి వెంకటయ్య గారు, మీ ప్రాబ్లం విషయంలో అయితే మీ మిసెస్ గురించి ఆలోచిస్తే ఒక 35 years తర్వాత ఖచ్చితంగా ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 50% కి డౌన్ అయిపోతుందండి. బిఫోర్ 35 100% ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, 35% డౌన్ అయిపోతుంది. సో అట్ ద సేమ్ టైం మరి మీరు అంటున్నారు ఇప్పుడు కూడా మీ ఆవిడ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అని చెప్తున్నారు. ఇర్రెగ్యులర్ మెన్సెస్ లో ఏమవుతుందంటే అంటే మీకు పీసీఓడీ ఉండొచ్చు, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ట్యూబల్ బ్లాకేజెస్ ఏమున్నాయో తెలియదండి. బికాస్ ఫస్ట్ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే మీరు వెంటనే స్కాన్ చేయించేసి ఆ స్కాన్ రిపోర్ట్స్ మీరు ఒకసారి తీసుకొచ్చినట్లయితే, అండ్ అట్ ద సేమ్ కంప్లీట్ బెడ్ పిక్చర్ కూడా చేయించండి, సిబిపి అంటారు దాన్ని, అది కూడా చేయించి ఒకసారి మీరు క్లినిక్ వచ్చినట్లయితే అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు మెన్సెస్ రావట్లేదు, లోపల ఏంటి ప్రాబ్లం తెలుసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుందండి. ఓకేనండి. ఆ ఏజ్ లో ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టం. 35 years తర్వాత ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ బి గెట్ డౌన్ టు 50% అన్నమాట. ఓకే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక కాల్ తీసుకుందాం. సీతారామరాజు గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు. సీతారామరాజు గారు నమస్తే అండి. చెప్పండి ఏంటి మీ సమస్య, చెప్పండి డాక్టర్ గారితో. మా మిస్సెస్, మాకు మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అయిందండి. వైజాగ్ హాస్పిటల్లో అన్ని మొత్తం తణుకులోని, వైజాగ్, అమలాపురం అన్ని వాడేవండి. ఓకే. మా మిస్సెస్ కి నెలసరి సరిగ్గా రాదు. ఓకే. నెలసరి సరిగ్గా రాదండి. అందులో వైజాగ్ లో మొత్తం టెస్ట్ అన్ని A to Z చేయించామండి. ఏమని చెప్పారండి టెస్టులు చేయించిన తర్వాత? అంటే నాది ఏజ్ 40 దాటిందండి. సరే, మీ మిసెస్ కి ఏమని చెప్పారండి? మా ఆవిడకి నెలసరి మిసెస్ రావండి, ఇద్దరిలోని తేడా ఉంది. నాలో ఏమో ఈ కదలికలు ఉంటాయి కదండి, ఎర్రకణాలు అవి తక్కువ ఉన్నాయని చెప్పారండి. ఓకే. మరి మీ మిసెస్ కి ఏం చెప్పారు? మా మిసెస్ కి చిన్న చిన్న తెల్ల గర్భసంచి పైన వస్తాయంట కదండి. ఓకే. అవి ఉండటం వల్ల నెలసరి ఒకటి సరిగ్గా రాకపోవడం, మా మిసెస్ లో కూడా కొద్ది తేడా ఉందని చెప్పారండి. మందులు వాడేమో అయినా అక్కడ ఏమన్నారంటే చేయించుకోవాలి, 4 లక్షలు 5 లక్షలు అవుతుంది అని చెప్పి అన్నారండి టెస్ట్ చూపి. ఓకేనండి. మీకు ఏం చెప్తారు మీరు, దాన్ని బట్టి ఎక్కడ హోమియో కేర్ ఎక్కడ వాడాలి ఏంటన్నా? అవునండి. మీరు సరే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు వచ్చేసి మీ స్పర్మ్ కౌంట్ లో, అంటే మీకు స్పర్మ్ మొటిలిటీ డిజార్డర్ ఉందండి. అంటే మొటిలిటీ చాలా బాగుండాలి, అంటే ఉన్న కణాలలో ఖచ్చితంగా మొటిలిటీ బాగున్నట్లయితే అవి రిక్వైర్డ్ వెలాసిటీతో ఒకవేళ ఓం దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఫర్టిలైజేషన్ జరుగుతుందండి. సో మీకు మొటిలిటీ తక్కువ ఉండడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ రావడం లేదు. అట్ ద సేమ్ టైం మీ మిసెస్ లో కూడా పీసీఓడీ ప్రాబ్లం అని క్లియర్ గా చూస్తున్నాము. సో పీసీఓడీ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటుంది. పీసీఓడీ ఏమవుతుందంటే ఫాలికల్ రీజనరేట్ అయిపోయి ఆ ఫాలికల్ తిరిగి మళ్ళీ అండం రిలీజ్ అవ్వక ముందు అదంతా కదా రిసీడ్ అయిపోతుందండి. సో అది మీకు ప్రాబ్లం జరుగుతా ఉంది. మీరు అన్ని చోట్ల చేయించని అంటున్నారు. బట్ ఎనీవే ఇప్పుడు కూడా మీరు లేట్ అయినా కూడా గుడ్ డెసిషన్ తీసుకోండి. మంచి హోమియో డాక్టర్ని కలవండి. మీరు హోమియో కేర్కి వచ్చినట్లయితే మీ పాత రిపోర్ట్స్ అన్ని ఏవైతే రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి మీ దగ్గర, అవన్నీ రిపోర్ట్స్ క్లియర్ గా తీసుకొచ్చినట్లయితే మేము వాటన్నిటిని చూసి అసెస్ చేసి మీకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, 2 మంది కాల్స్ చిన్న బ్రేక్ తర్వాత తీసుకుందామండి. హలో డాక్టర్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.